సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు అరుణ్ కుమార్ మనతో ఉన్నారు. సార్, ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రజెంట్, అట్లానే ఈ గాజా పాలిస్తాన్, వీటి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? ట్రంప్ అధికారంలోకి వచ్చినంత మాత్రాలు యుద్ధాలు ఆగిపోతాయనే గ్యారంటీ లేదు. నిన్న ట్రంప్ కొత్త ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చాడు. గాజాలో ఉన్న ప్రజానీకం అంతా గాజా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, వాళ్ళందరినీ శరణార్థులుగా ఈజిప్టు, జార్డన్ పక్కనున్న దేశాలు తీసుకువెళ్ళాలి, మొత్తం గాజా అంతా నిర్మూలించేస్తే, పాలస్తీనియన్ అక్కడి నుంచి తరిమేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని మాట్లాడాడు. ఇది గనక జరిగితే గనక అసలు ఈ ఇజ్రాయెల్ సమస్యకు పరిష్కారం ఉండదు. అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఉన్న సమస్యకి పరిష్కారం ఉండదు. ఎందుకంటే పాలస్తీనియన్లు అక్కడ కొన్ని సంవత్సరాలుగా, శతాబ్దాలుగా అక్కడ నివసిస్తున్నారు. అటువంటి వాళ్ళని, వాళ్ళ భూమిని మీరు వదిలేసి వెళ్ళిపోండి, అప్పుడు మీ సమస్య పరిష్కరిస్తామంటే అంతకంటే దుర్మార్గమైన విషయం ఉండదు. అదే గనక జరిగితే యుద్ధం ఈ రూపంలో కాకపోయినా ఇంకొక రూపంలో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ట్రంప్ వలన ఆ యుద్ధం పరిష్కారం కాదు. రెండోది, ట్రంప్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి 24 గంటల్లో పరిష్కరిస్తా అన్నాడు అధ్యక్షుడు అయిన తర్వాత. ఇప్పుడు చాలా రోజులైంది. ఆయన కోరుకునేది ఉక్రెయిన్ యుద్ధం, పుతిన్, జెలెన్స్కీ వాళ్ళిద్దరూ చర్చించుకుని పరిష్కారం చూసుకుంటారని కాదు. అమెరికా ఒక పరిష్కారం చూపెట్టి దాన్ని వాళ్ళిద్దరి మీద రుద్దితే అది వాళ్ళిద్దరు ఆమోదించాలని ఆయన కోరుకుంటున్నాడు. అది జరగదు. అంటే అక్కడ కూడా ఆయనే చేయాలి. అందుకని రష్యాని, ఉక్రెయిన్ ని కూర్చోపెట్టి అక్కడ అమెరికా కూడా కూర్చుని, ఎందుకంటే అమెరికా ప్రధానమైన కుట్రదారుడు ఉక్రెయిన్ ఆయుధ సహకారాన్ని అందించడం, యుద్ధాన్ని కొనసాగించడంలో. కాబట్టి వాళ్ళ ముగ్గురు కూర్చుని, అట్లానే ఇతర అంతర్జాతీయ ముఖ్యమైన దేశాలు ఏవైతే ఉన్నాయో, అది చైనా కావచ్చు, భారతదేశం కావచ్చు, టర్కీ కావచ్చు, ఇటువంటి దేశాలు వాళ్ళందరూ కూర్చుని దౌత్యపరంగా ఇద్దరిని కూర్చోపెట్టి చర్చిస్తేనే పరిష్కారం దొరుకుతుంది తప్ప నేను నిర్ణయిస్తాను మీరు యుద్ధం ఆపండి అంటే జరిగే పని కాదు. కాబట్టి ట్రంప్ అక్కడ కూడా యుద్ధాలు ఆపే పరిస్థితి లేదు.